నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ అంశానికి వస్తే ఇక్కడ 4 ఉమ్మడి నియోజకవర్గాలకు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 42 నియోజకవర్గాలు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. సో ఫలితాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫలితాలు చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఫలితాలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు బీజేపీ పార్టీ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోగా పీఆర్టీయూకి సంబంధించినటువంటి అభ్యర్థి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సో ఒక్కొక్క స్థానాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఓన్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో మాత్రం అభ్యర్థి నిలబెడితే బీజేపీ పార్టీ మాత్రం షెడ్యూల్ రాకముందే అభ్యర్థులు ప్రకటన చేసిందంటే ముందస్తు ధీమాగా ఉంది. కానీ ఇక్కడ కేవలం కొమరయ్య మాత్రమే కరీంనగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మరొక స్థానంలో పీఆర్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇంకా మిగిలినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు మన దగ్గర ఉన్న అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ తగాపోరుగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కరీంనగర్ పట్టభద్రుల 2వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి ఇప్పటి వరకు 42,000 ఓట్ల లెక్కింపు పూర్తి చేసుకుంటే బీజేపీ అభ్యర్థి అక్కడ అంజిరెడ్డికి 14,690 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు. అంటే బీజేపీ అభ్యర్థి కొంచెం ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, చివరికి ఎప్పటి వరకు అంశం తేలబోతుంది ఇవన్నీ కూడా మనం ప్రధానంగా మా రిపోర్ట్స్ నుంచి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా. రైట్. ఇప్పటివరకు ఉన్నటువంటి ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవీంద్ర మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రవీంద్ర, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఉదయం నుంచి అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన పోలింగ్ అయిపోయినాక కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభం కావడం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా నైట్ వరకు మొత్తం కట్టలను కట్టడం, ఎవరైతే ఆ ఓట్లు వేసారో ఆ ఓట్లకు సంబంధించిన మొత్తం బ్యాలెట్ బాక్స్ కు సంబంధించిన ఓట్లను అయితే కట్టలుగా కట్టడం జరిగింది. అయితే ఈ రోజు 12 గంటల సమయం వరకు అయితే మొదటి కౌంటింగ్ అయితే ప్రారంభం కావడం జరిగింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన ఒకవైపు అభ్యర్థులుగా, ఒకవైపు అంజిరెడ్డి, బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి అంజిరెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇటు నరేందర్ రెడ్డి, అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్యన అయితే పోటాపోటీ ఉదయం నుంచి నెలకొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. 12 గంటల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 2 రౌండ్లు అయితే పూర్తయ్యాయి. 2 రౌండ్లలో చూసుకుంటే బీజేపీ అభ్యర్థి ఒకవైపు 14,000 పైచిలకు ఓట్లతోటి ముందంజలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే నరేందర్ రెడ్డి 13,000 ఓట్లతోటి ఉన్నారు, సెకండ్ లీడ్ లో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య లీడ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. బీజేపీ పార్టీ అయితే ముందంజలో లీడ్ గా పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే 21,000 ఓట్లు, అంటే ఒక్కొక్క రౌండ్ కు 21,000 ఓట్లు లెక్కిస్తారు కాబట్టి ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తి కావడం జరిగింది. 2 రౌండ్లలో 42,000 ఓట్లను అయితే లెక్కింపు జరిగాయి. ఆ 2 రౌండ్లలో మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇప్పటివరకు అయితే ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే నైట్ వరకు మాత్రం దాదాపు 11 రౌండ్లు ఇందులో ఉంటాయి. 11 రౌండ్లలో మొత్తం రౌండ్ కు 21,000 ఓట్లను లెక్కింపు జరుగుతాయి కాబట్టి మొత్తం పోలైన ఓట్లు కూడా దాదాపు 2,55,000 పైచిలకి అయితే పోలైన ఓట్లు ఉన్నాయి. దాంట్లో 28,000 ఓట్లు మాత్రం దాంట్లో చెల్లిన ఓట్లుగా
లెక్కించడం పక్కకు పెట్టడం జరిగింది. దాంట్లో 2,24,000 ఓట్లను అయితే ఇంకా లెక్కిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 42,000 ఓట్లు ఇప్పటి వరకు లెక్కింపు జరిగింది కాబట్టి ఇంకా 1,00,000 పైచిలకు ఓట్లను మాత్రం ఇంకా లెక్కింపు జరగాల్సి ఉంటుంది కాబట్టి మరి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఇప్పటి వరకు ముందంజలో అంజిరెడ్డి కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నట్టు, అంటే స్వల్ప మెజారిటీ తోటి ముందరికి పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 2 రౌండ్లలో మాత్రం అతనే ముందంజలో ఉన్నాడు కాబట్టి మరి ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థి మధ్యనే పోటాపోటీ నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇప్పటి వరకు బీఎస్పీ పార్టీ నుంచి అభ్యర్థి కూడా అతను కూడా వాళ్ళకు పోటాపోటీ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంచెం మిడిల్ లో అతను కూడా ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ముగ్గురు మధ్య పోటాపోటీ నెలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో రౌండ్ కు ఒక ఉత్కంఠగా నెలకొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఈ రౌండ్లు అయితే ఏ విధంగా పూర్తవుతాయో ఆ పూర్తవుతున్న సమయం వరకు అయితే మరి ఫలితాలు ఏ విధంగా వెల్లడైతాయి, ఫలితాలు ఏ విధంగా మార్పులు జరుగుతాయనే కోణంలో మాత్రం అభ్యర్థులు టెన్షన్ వాతావరణం నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా అదే టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. అంటే రాత్రి 12 గంటల సమయం వరకు, అంటే మొత్తం 11 టేబుల్ కాబట్టి ఆ 11 టేబుల్లో ఒక్కొక్క టేబుల్ కు 21,000 ఓట్లు ఉంటుంది కాబట్టి 12 గంటల సమయం వరకు అయితే 11 టేబుల్ ఒకవైపు ఆ రౌండ్లు కంప్లీట్ అవుతాయి. ఆ కంప్లీట్ అయిన అనంతరం కూడా మొదటి ప్రియారిటీగా మాత్రం ఎవరికి ఓట్లు ఎన్ని వస్తాయి, ఒకవైపు 50%, అంటే ఇప్పుడు ఈ పోల్ అయిన 2,24,000 పైచిలకు ఓట్లలో ఎవరికైతే 50% నుంచి వెళ్ళి ఒక ఓటు అధికంగా వస్తుందో వాళ్ళను మొదటి ప్రయారిటీలో వాళ్ళు విన్నర్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని చూసుకుంటే దాదాపు ఒక రౌండ్ కావచ్చు 2 రౌండ్ల వరకు కూడా ఇప్పటివరకు కూడా స్వల్ప మెజారిటీ తోటి ముందరికి పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి దాంట్లో 50% పైన రావాలి కాబట్టి దాన్ని ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాడు, ఆ రీచింగ్ మాత్రం ఎంతవరకు ఉంటుంది, మరి ఆ మధ్యలో రౌండ్లలో మళ్ళీ ఏమైనా తేడా వచ్చే అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ అభ్యర్థి ముందరికి పోయే అవకాశం ఉంటుందా, ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీలో ఒక జోస్ అయితే నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రౌండ్ కు మారే అవకాశం ఉంటుంది. రవీంద్ర, అంటే ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే, అంటే ఓట్ల లెక్కింపు సరళి ఒకసారి చూసుకుంటే ట్రెండ్స్ ప్రకారం సో ఏమైనా అంటే త్రిముఖ పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రసన్న హరికృష్ణ కూడా పోటీ ప్రధానంగా ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే 2వ రౌండ్లో కూడా. సో ఏమైనా 3వ రౌండ్కి అవకాశాలు మారే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి, అంటే అంచనాలు ఉన్నాయంటారా? డిస్టెన్స్ లో మాదిరిగానే వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. అంజిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు నరేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ కావచ్చు. ప్రసన్న హరికృష్ణ కూడా వాళ్ళను ముందరికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక దాదాపు 100 ఓట్ల మిడిల్ లో ఆ ప్రసన్న హరికృష్ణ కూడా దానిను బీట్ చేసే విధంగా ముందరికి పోతున్నారు కాబట్టి రౌండ్ ఏ విధంగా మారుతుందనేది కూడా అభ్యర్థుల మధ్య ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. ట్రెండ్ కూడా చేంజ్ అవుతుందా, ఒకవేళ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇప్పుడు ముందంజలో ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో వచ్చే అవకాశం కనబడుతుందా, ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుందా, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గిట్ట అతనికి కూడా ఓట్ బ్యాంక్ చేంజ్ అయ్యి ఫస్ట్ ప్రియారిటీ కింద వాళ్ళు కూడా ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగా నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. రౌండ్ కు ఒక విధంగా ఈ 2 రౌండ్లు మూసేసరికి మాత్రం బీజేపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో ఉన్నాడు కాబట్టి మరి దీంట్లో ఎవరు మళ్ళా ముందంజలో వస్తారు, 3వ రౌండ్ వరకు ఏ విధంగా లెక్కింపు జరుగుతుంది అంటే ఏరియాలను బట్టి ఇటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదే విధంగా మెదక్, కరీంనగర్ సంబంధించి అంటే కొన్ని ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఇటు ఎక్కడైతే అభ్యర్థులు ఉన్నారో ఇటు చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకుంటే అటొక అభ్యర్థి, ఇటు చూసుకుంటే కరీంనగర్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, అదేవిధంగా మెదక్ కు సంబంధించి బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. అంటే ఈ ఓట్లు పోల్ అవుతున్న సమయంలో అక్కడ ఎటువంటి అభ్యర్థులకు ఏ విధంగా ఓట్లు వేశారు, ఆ కోణంలో మరి ఈ రౌండ్ అయితే కొనసాగుతున్న సమయంలో మరి ఏ విధంగా లెక్కింపు జరుగుతుంది కాబట్టి దాంట్లో ఎవరికి ఏ విధంగా ట్రెండ్ మారే అవకాశం కనబడుతుంది, రౌండ్ కు ఏ విధంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఇంకా స్పష్టంగా దాంట్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ట్రెండ్ కూడా చేంజ్ అయినట్టయితే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మరి ముందంజలో వస్తాడా, లేదంటే ప్రసన్న హరికృష్ణ ముందంజలో వస్తాడా, లేదంటే బీజేపీ పార్టీ ముందంజలో కొనసాగుతుంది అనేది మాత్రం ఈ ట్రెండ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, కొన్ని ఏరియాలను బట్టి కూడా ఈ ట్రెండ్ అయితే చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం అందరికి వేసే అవకాశం ఉంటుంది, కొంతమందికే వేసే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎవరిని ఎంచుకున్నారు, ఎవరికి ముందంజలో తీసుకుపోయే అవకాశం వాళ్ళు తీసుకోవడం జరిగింది అనే కోణంలో మాత్రం ఈ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మరి అభ్యర్థి ఎవరు గెలుస్తారో, అభ్యర్థి మొదటి ప్రాధాన్యతలో మరి గెలిచే అవకాశం ఉంటుందా, మొదటి ప్రాధాన్యత లేదంటే 2వ ప్రాధాన్యతకు పోయినట్టయితే కంపల్సరీ దాంట్లో ఓట్ల లెక్కింపు అయితే చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది, ట్రెండ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసినంతగా వాళ్ళు 2వ ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్లు అయితే వేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే నస్తారో వాళ్ళకే 2వ ప్రాధాన్యత ఓట్లు కూడా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొదటి ప్రాధాన్యతలో
గిట్ట క్లారిటీ గిట్ట రానట్టయితే కంపల్సరీ రెండో ప్రాధాన్యత ఓట్లో మాత్రం ఎవరు గెలుస్తారనే కోణంలో మాత్రం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దాంట్లో 11 టేబుల్ కాబట్టి కంపల్సరీ 12 గంటల సమయం వరకు అయితే, రాత్రి 12 గంటల సమయం వరకు 11 టేబుల్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం కనబడుతుంది. 2,24,000 పైచికు ఓట్లు కూడా పోలయ్యాయి కాబట్టి దాంట్లో కౌంటింగ్ పూర్తయిన అనంతరం కూడా మరి మొదటి ప్రాధాన్యత ఎవరికి వస్తుంది, ఎవరు స్వల్ప మెజార్టీతో వస్తారా, లేదంటే కంపల్సరీ 50% దాటినాకనే వాళ్ళకు ఎవరికైతే ఒక ఓటు అధికంగా వస్తుందో వాళ్ళే మొదటి ప్రాధాన్యతలో ఉంటారు కాబట్టి మరి ఎవరు గెలుస్తారనే కోణంలో మాత్రం టెన్షన్ వాతావరణం రాజకీయ పార్టీల్లో కొనసాగుతుంది. అదేవిధంగా అభ్యర్థుల్లో కూడా ఈ టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అంటే స్వల్ప మెజారిటీ తోటి ముందుకు పోతున్నాడు కాబట్టి ట్రెండ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఎవరు ముందరింజలో వస్తారు, రౌండ్లు మారిన తీరుగా ఏ విధంగా పోతుంది అనే కోణంలో కూడా ఒక వాతావరణం అయితే టెన్షన్ వాతావరణం నెలకొంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర.